ప్రత్యేక హోదా అంటే అదేంట్రా అన్నట్టు చూస్తున్నారు చిన్నపిల్లలు. అంటే ప్రత్యేక హోదా అంటే ఇది, ప్రత్యేక హోదా వస్తే మనకు 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తే లాభం వస్తుంది మన రాష్ట్రానికి అని ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? మన రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి అని నిర్ణయించుకుంది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించకపోతే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. ఇది మటుకు అందరూ రాసి పెట్టుకోవాలి. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం జరగకపోతే ప్రత్యేక హోదా రాదు. ఈ 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయినా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసింది లేదు. కాబట్టే ప్రత్యేక హోదా ఊసేలేదు. ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే వాళ్ళే కరువు అయిపోయారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా పట్టించుకునేవాడు లేకుండా. కాబట్టే చెప్తున్నాం, ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రకటిస్తుంది. ప్రత్యేక హోదా ఉద్యమం కాంగ్రెస్ పార్టీ భుజాన ఎత్తుకుంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, గొర్రెల్లాగా ఉండకండి బలిస్తారు, సింహాల్లాగా ఉండండి అని. 10 ఏళ్ళు గొర్రెల్లాగానే ఉన్నాం కదా. 5 ఏళ్ళేమో చంద్రబాబు గారిని నమ్మి గొర్రెలయ్యాం, ఇంకొక 5 ఏళ్ళేమో జగనన్న గారిని నమ్మి గొర్రెలయ్యాం. 10 ఏళ్ళు గొర్రెల్లాగా ఉంటే ఏమైంది? ఈరోజు మనం బలిస్తున్నారు. అందుకే సింహాలలాగా ఉండండి అన్నాడు అంబేద్కర్ గారు. సింహంని చూస్తే ఎవరికైనా బలి ఇయ్యబుద్ధి అవుతుందా? ఏమన్నా సింహం చూస్తే ఎవరికైనా బలి ఇయ్యబుద్ధి అవుతుందా? గొర్రెను చూస్తే ఏమవుతుంది? గొర్రెను చూస్తే ఏం చేయబుద్ధి అవుతుంది? బలి ఇయ్యబుద్ధి అవుతుంది. అందుకే మనం సింహాలు అవ్వాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సింహం అవ్వాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. గొర్రెల్లాగా ఉండకండి, ఒక్కొక్కరము ఒక్కొక్క సింహం అవ్వాలి. మనం మటుకే కాదు, రాష్ట్రంలోని యువత అంతా, రాష్ట్రంలోని ప్రజలు అంతా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించే ఒక్కొక్క సింహం అవ్వకపోతే మనకు ప్రత్యేక హోదా రాదు.